హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. ముందుగా అందరికీ వెల్కమ్ టు సునీత కిచెన్. నేను మీకు ఈరోజు మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరికీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదండి. మనం ఈ హెర్బల్ ఆయిల్ని మనం యూజ్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుందండి. ఇది ఎలా రెడీ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాను. నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది. ఇది కోకోనట్ ఆయిల్ అండి. అంటే మనం గానుగ దగ్గర పట్టించి తెచ్చుకుంటాం కదండి, ఆ ఆయిల్ అయితేనే బాగా వర్క్ అవుతుందన్నమాట. నార్మల్ కోకోనట్ ఆయిల్ కన్నా మనం ఆడిచ్చి తెచ్చుకోండి, అదైతే మీకు మంచిగా వర్క్ అవుతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే ఇట్టా గడ్డలా కట్టిందనమాట. దీనిని ఫస్ట్ కరిగిచ్చేసుకుందామండి. ఇది వేడెక్కిన తర్వాత మనం ఏ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ వాడండి మనకి హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది అని. అవి ఏ ఇంగ్రీడియంట్సో అవి ఎలా వర్క్ అవుతాయో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ ఆయిల్ మొత్తం మనకి ఇట్లా కరిగిపోవాలండి, ఇలా గట్టిలా ఉండేది. ఈ సీజన్లో మనకి ఏ ఆయిల్ అయినా ఇలా గడ్డగట్టేస్తుందండి. మనం లైట్గా దీన్ని వేడి చేసేసుకోవాలి. చూసారా, ఇది మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ అండి, మనకి రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి తొక్కతోనే వేసేసుకోండి. ఇట్లా కట్ చేసేసుకొని నేను ఒక 2 ఆనియన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఒక 1/2 కిలో యూజ్ చేశానండి. అలాగే అలోవెరా అండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి వేసేసుకోండి. అలాగే ఇందులో మెంతులు ఉంటాయి కదండి, తెలుసు కదా అందరికీ. మెంతులు కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. ఆనియన్స్ కానీ అలోవెరా ఏంటంటే మనకి సాఫ్ట్గా అవుతుంది హెయిర్. ఆనియన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి మనకి. ఇది మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం మెంతులు అండి ఒక 1/2 కప్ వరకు వేసేసుకోవాలండి. మెంతులు కూడా ఇలా లైట్గా వేగుతూ ఉన్నప్పుడే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. లవంగాలు కూడా ఒక 5 యాడ్ చేసుకోండి. ఇవి కూడా చాలా మంచిదండి, మన హెయిర్ ఫాల్కి అస్సలు అవ్వదన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా వేగించేసుకోండి, మరీ నల్లగా కాకుండా. ఇవి ఏంటంటే డ్రై హైబిస్కస్ అండి. అంటే మన మందార పువ్వులు ఉంటాయి కదండి, రెక్క మందారం, అది డ్రై మనకి బయట దొరుకుతాయండి. ఆన్లైన్లో అయినా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఉసిరికాయ అండి, ఆమ్లా, ఇది ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఇవి కూడా మనకి హెయిర్ ఫాల్కి అవ్వకుండా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఫ్లెక్సీ సీడ్స్ కూడా ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఇది ఏంటంటే మన హెయిర్ని చాలా సాఫ్ట్గా చేస్తుందండి. అలాగే రోజ్మెరీ లీవ్స్ అండి, ఇవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. ఇవి కూడా ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే మనకి కలోంజీ సీడ్స్ అండి, మన హెయిర్ మనకి వైట్ హెయిర్ ఉంటే ఈ కలోంజీ సీడ్స్ వేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది. అలాగే బ్రింగ్రాజ్ లీవ్స్ అండి, ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనకి దొరకకపోయినా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చండి. అలాగే మందార పూలు చూడండి, ఇవేవే వేస్తున్నాను. మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, వేపాకు అండి, ఈ క్వాంటిటీలో వేసుకొని ఇవి కూడా ఈ ఆయిల్లోనే మరిగిచ్చేసుకోవాలండి. అలా అయితే మనకి హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. ఈ లీవ్స్ అన్నీ మంచిగా ఆయిల్లోనే వేగాలండి. అప్పుడు ఇందులో ఉన్నదంతా మనకి ఆయిల్లో వచ్చేస్తుంది. మన ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోండి. కర్రీ లీవ్స్ కానీ ఇవన్నీ మనకి హెయిర్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒక 1 మంత్ వరకు వాడి చూడండి, మీకే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇది హెర్బల్ ఆయిల్ అన్నమాట, హెర్బల్ హెయిర్ ఆయిల్. కానీ కొబ్బరి నూనె మాత్రం కొన్నిది మనం బయట ఆడించుకొని తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇది బాగా ఎగిన తర్వాత మనకి మొత్తం ఆయిల్ అంతా నురగల్లా వచ్చేస్తుందండి. అంటే వీటిలో ఉన్నది మొత్తం మన ఆయిల్లో దిగుతుందన్నమాట.
స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనం రోజ్మెర్రీ కానీ ఇట్లా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, మీకు ఆనియన్ వేసినాం కదా, ఆ స్మెల్ అస్సలు రాదు. మన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి స్మెల్ వస్తాయండి. చూసారా మంచిగా డ్రై అవుతుంది కదా, అవి ఏగుతూ ఉన్నప్పుడు మనకి ఇట్లా బబుల్స్లా స్టార్ట్ అవుతుంది, అంటే ఆయిల్ మొత్తం మనకి పైకి ఇట్లా తేలుతుందండి. చూసారా మంచిగా ఫ్రై అయిపోయి కదా, ఫ్రై అవుతూ ఉంటే మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ కూడా మనకి మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం మనం మరిగించేసుకోవాలి. మనం 2 డేస్కి నైట్ మనం అప్లై చేసేసుకొని మార్నింగ్ మనం ఏదైనా కెమికల్ లేని షాంపూతో మనం చేసేసుకుంటే హెడ్ బాత్ చాలా బాగుంటుందండి, మంచి సిల్కీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో చివరి వరకు చూడండి. నేను ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం అన్నీ డ్రై అయిపోయాయండి. మన ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా, దీన్ని బాగా చల్లగా అవ్వనిద్దాం. చల్లగా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందామండి. చూసారా మంచిగా డ్రై అయిపోయింది కదా, ఆయిల్ మొత్తం వచ్చేసింది, సపరేట్ అయిపోతుంది. ఇట్లా పక్కకి తీసుకుని ఈ ఆయిల్ మొత్తం ఒక బౌల్లో మనం వడకట్టేసుకుందాం. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో మనం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి. మనకి ఇప్పుడు కొబ్బరి నూనె ఒక హాఫ్ కప్పు ఉంటే ఇది పావు కప్పు వరకే మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో నేను ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయండి. ఇవి మనకు మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఈ ఆయిల్కి తగ్గట్టు నేను ఒక 4 to 5 వరకు క్యాప్సిల్స్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 2 days మనం ఎండలో పెట్టేసుకోవాలండి. అలా అయితే ఇందులో ఉన్నదంతా మంచిగా అంతా ఆయిల్లో పడుతుందన్నమాట. దానిని ఇక మనం డైలీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను 4 to 5 వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మంచిగా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చాయో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.